4వ అధ్యాయంలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరెవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు అని రాయబడింది. ప్రభునందు ప్రియులారా, గతంలో మీకు చెప్పాను, ఆ సియోను పర్వతము పరలోకానికి ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువారు ఆ 144,000 మంది ఇశ్రాయేలీల్లో నుంచి శ్రమల కాలములో మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారు. వారు క్రొత్త పాట పాడుతున్నారంటే క్రొత్త జీవితము కలిగిన వారు. వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రము కాని వారంటే ఈ స్త్రీ 4 సమాజాలు ప్రకటన గ్రంథంలో కనపడుతున్నాయి. ఇది నామకార్థ క్రైస్తవము, విగ్రహారాధన క్రైస్తవమైనటువంటి యెజబేలు సంఘానికి కానీ మహావేశ్య సంఘానికి కానీ వీరు చెందినవారు కాదు. వీరు ప్రథమ ఫలముగా ఉండుటానికి యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వెళుతున్నారు. మనము దానిని ఈ భూమి మీద యేసు ప్రభువారు ఎక్కడెక్కడికి వెళ్ళాడో దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన పరలోకమును వదిలిపెట్టి ఆయన ఈ లోకములో జన్మించాడు. ఎక్కడ జన్మించాడంటే పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాక తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉందని, మనం కూడా తగ్గించుకోవాలని ఈ 144,000 మంది తన జీవితాల్లో తగ్గింపు కలిగిన వారని లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు అనే దానిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళుతున్నాడు? మొట్టమొదట ఆయన పశువుల పాకలోనికి వచ్చాడని జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఆయన ఎక్కడికి? యోర్దాను నదికి వెళ్ళారు. ఎందుకంటే బాప్తిసము పొందటానికి వెళ్ళారు. యేసు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన మనకు మాదిరి. యేసు ప్రభువారు యోర్దాను నదికి వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ అన్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నాతో బాప్తిసం పొందటానికి వచ్చావా అని అడిగినప్పుడు ఇప్పటికీ కానిమ్మని యేసు ప్రభువారు బాప్తిసం పొందారు. బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకు వస్తూ ఉండగా పరలోకంలో నుంచి పరిశుద్ధాత్ముడు పావురము రూపమున ఆయన మీదకి దిగటం కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పారు. బాప్తిసము ప్రభువారు పొందారు గనుక ఆయన్ని వెంబడించే మనము బాప్తిసం పొందాలి. ఈరోజు మీకు బాప్తిసము ఇక్కడ ఎంతమంది ఉన్నారో, బాప్తిసం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ పొందవలసిన వారు ఎంతమంది ఉన్నారు?
బాప్తిసాన్ని గురించి జాగ్రత్తగా మీరు వినాలి. చాలామందికి బాప్తిసం అంటే అర్థం కాలేదు ఇంతవరకు. మనస్సు పెట్టి మీరు జాగ్రత్తగా వింటే బాప్తిసం అంటే ఏమిటో అర్థమవుతుంది. బాప్తిసము అనే మాటకు బ్యాప్టిజో అన్నారు. బ్యాప్టిజో అంటే తెలుగులో బాప్తిసము. బాప్తిస్మము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిసము అంటే అర్థం ఏమిటంటే పాతి పెట్టబడుట. బాప్తిసము అంటే అర్థం ఏమిటంటే ముంచుట. బాప్తిసము అంటే అర్థం ఏమిటంటే క్రొత్త జీవితం. బాప్తిసము అంటే అర్థం ఏమిటంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చటం. బాప్తిసం అంటే పాతి పెట్టటం. బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి బాప్తిసాన్ని గురించిన ఒక అవగాహన ఈరోజు మీరు కలిగి ఉండాలి. బాప్తిసం పొందిన వారు మీరు పొందిన బాప్తిసం యొక్క ఆ స్థితిని తెలుసుకోండి. బాప్తిసం పొందని వారు బాప్తిసం పొందకపోతే మీరు ఏమి నష్టపోతారో తెలుసుకోండి. దయచేసి గమనించండి. బైబిల్లో రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరెరుగరా. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా. ఎంత చక్కని మాట ఇక్కడ రాశాడు చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిసము పొందుతున్నాం. చూడండి, ఆ బాప్తిసములో మనము క్రీస్తుతో కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. బాప్తిసం అంటే అర్థం ఏమిటంటే పాతి పెట్టబడ్డాము. ఏమిటి పాతి పెట్టబడింది? శరీరాన్న? అది 2వ వచనం చూడండి. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము. చూడండి, ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. బాప్తిసము అంటే అర్థం ఏమిటంటే పాపము విషయములో చనిపోయి పాతి పెట్టబడటం. అంటే బాప్తిసము ద్వారా నీ పాపాలన్నీ పాతి పెట్టబడుతున్నాయి. నీ ఒక క్రొత్త జీవితాన్ని పొందుతున్నావు. నీ జీవితము ఒక నూతనంగా మార్చబడుతుంది. పాతవి పాతి పెట్టబడుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయిన వ్యక్తిని మనం భూస్థాపితం చేశాం, పాతి పెట్టాం. ఆ చనిపోయిన వ్యక్తి కనపడతాడా? మరలా ఎప్పుడన్నా కనపడతాడా? కనపడడు. అలాగే మన పాపాలన్నీ కూడా బాప్తిసం అనే ఆ దానిలో ముంచి లేక పాతి పెట్టబడినాయి కనుక
ఇక మన జీవితంలో ఏమి కనపడకూడదు? పాపము కనపడకూడదు. ఇక పాపము జోలి ఉండకూడదు. పాపము, బాప్తిసము అనేది ఒక కమిట్మెంట్. నేను బ్రతుకుతుంది పాపము కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అనే ఒక కమిట్మెంట్కు రావాలి. ఉదాహరణకి నీవు ఒక స్థలము కొన్నావు. స్థలము కొన్న తర్వాత డబ్బులు కట్టేశావు. ఆ డబ్బులు కట్టేసినందువలన నువ్వు స్థలము కొన్నాను అనుకుంటావు, కానీ ఆ స్థలము నీది కాదు, నీ సొంతము కాదు. ఎప్పుడు నీకు ఆ స్థలము సొంతమవుతుంది? నువ్వు డబ్బులన్నీ కట్టినా ఆ స్థలము నీకు సొంతం కాదు. ఎప్పుడు సొంతం అవుతుందంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు నీకు సొంతం అవుతుంది. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ స్థలము నీకు దక్కదు. అలాగే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించావు, దేవుని బిడ్డగా ఉంటాను అనుకుంటున్నావు, కానీ నీవు బాప్తిసము పొందకపోతే దేవుని బిడ్డవు కాలేవు. ఇదొక అగ్రిమెంట్. బహిరంగంగా యేసు ప్రభును అంగీకరించటం. చూడండి, పాపముల విషయమై మనం చనిపోతాం, పాతి పెట్టబడతాం, తిరిగి లేస్తాం. ఎలా లేస్తాము? క్రీస్తును ధరించుకుంటాము. అదే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 27వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారు. ఇప్పుడు మన మీద ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. క్రీస్తు స్వభావం కనిపించాలి. క్రీస్తు జీవితం కనిపించాలి. ఆయనతో కూడా మనము లేపబడ్డాము. అక్కడ రాశాం కదా, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో చివరిలో ఏం చెప్పుకున్నాం? మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 4వ వచనం మొదట్లో అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. ఇప్పుడు క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడినట్లు మనము లేపబడ్డాము. ఇప్పుడు మనము నూతన స్వభావం, పాపాన్ని పాతి పెట్టాము. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, మీరు బాప్తిసమందు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. మీ పాపాలన్నీ పాతి పెట్టబడినదై. పాపము పాతి పెట్టబడినది. నవీన స్వభావముతో మనము లేపబడ్డాము. అదే క్రొత్త జీవితము. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, నవీన స్వభావాన్ని ధరించుకున్నాం.
ఇదిగో పాతవి గతించాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మీరు 4వ అధ్యాయము 22వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ ఎంత చక్కని మాట ఉందో చూడండి. కావున చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏం వదులుకున్నారు మీరు? బాప్తిస్మము వలన మీరు ఏం వదులుకున్నారు? మీ ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము వదులుకున్నారు, పాత జీవితము వదులుకున్నారు, పాత అలవాట్లు వదులుకున్నారు, పాత కార్యాలన్నీ గతించిపోయాయి. ఆ తర్వాత మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడ్డారు. మీ జీవితము నూతన పరచబడింది. తర్వాత నీతియు యథార్థమైన భక్తి, పిచ్చి భక్తి కాదు. మీలో ఏముండాలి? యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి ఎప్పుడు వస్తుంది? యథార్థమైన భక్తి ఎప్పుడు వస్తుందంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు వస్తుంది, పాత జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు వస్తుంది, మన జీవితాన్ని నూతన పరుచుకున్నప్పుడు వస్తుంది. చూడండి, ఇక్కడ యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన అంటే క్రొత్త స్వభావమును మీరు ధరించుకోవాలి. క్రీస్తు జీవితాన్ని ధరించుకోవాలి. ఇది దేవుని సంకల్పం. బాప్తిసాన్ని నిరాకరిస్తే దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్లే. బాప్తిసమిచ్చి యోహాన్ అంటాడు వాళ్ళతోటి, మీరు బాప్తిసాన్ని నిరాకరించి దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. మీరు ఎవరైతే బాప్తిసము పొందలేదో, ఎవరైతే బాప్తిసం వద్దనుకుంటారో వారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. దేవుని చిత్తాన్ని కాలితో తొక్కుతున్నారు. కనుకనే బాప్తిసము దేవుని సంకల్పం, దేవుని సంకల్పం. చూడండి, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. ఊరక చెప్పుకుంటా కాదు కానీ మన వాక్యం కూడా చూద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 30వ వచనములో ఏముంది? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎందుకు నిరాకరించారు? నిరాకరించడానికి కారణం ఏమిటి? వారు ఏమన్నాడు అక్కడ? బాప్తిసము పొందక. బాప్తిసము పొందనందువలన జరిగినది ఏమిటంటే దేవుని సంకల్పమును వారు నిరాకరిస్తున్నారు. ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు దేవుని సంకల్పమునకు లోబడినట్లు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ద్విజన్మ పొందితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. బాప్తిసం అనేది దేవుని సంకల్పం. బాప్తిసం అనేది దేవుని ఏర్పాటు. దయచేసి గమనించండి.
ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇది పునర్జన్మ సంబంధమైనది. మీకు ఆ మాట కూడా చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక ఏంటంటాడు? మనము నీతిని అనుసరించి ఏంటంట? క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన ఏంటంట? స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే దేవుడు మనకి మరొక జన్మ ఇస్తున్నాడు. పాపపు జన్మ, తల్లి గర్భములో నుండి జన్మించిన జన్మ పాపపు జన్మ. దేవుని వాక్యమును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసము పొందటము పునర్జన్మ. ఇది పౌలు భక్తుడు చాలా తేటగా వ్రాస్తున్నాడు. ఇది పునర్జన్మ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే మనలో మచ్చైనా ఒకసారి అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 27వ వచనం, భార్యలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను. జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? మీరు సంఘమా? బాప్తిసము ద్వారా మీరు సంఘములో చేర్చబడ్డారు, సంఘ సభ్యులయ్యారు. సంఘ సభ్యులైన మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించాలో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము చెప్తున్న మాట ఇదే. బాప్తిసానికి ఎంత విలువనిస్తుందో వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ఏమంటున్నాడు? మచ్చైనా ముడతైనా మట్టిది ఏది లేకుండా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, కళంకము లేకుండా జీవించాలి. నీ జీవితంలో మరకలు ఉండకూడదు, నీ జీవితంలో అపవిత్రత ఉండకూడదు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నీ ఆలోచనలు పరిశుద్ధమైనవై ఉండాలి. దయచేసి గమనించండి, వాక్యము చెప్పే విషయాన్ని అర్థం చేసుకోండి. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతకటానికి వీల్లేదు. ఇది పునర్జన్మ. దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే యోహాను భక్తుడు అదే అంటున్నాడు, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే మీరు బాప్తిసం పొందండి. గమనించండి మాట, ఈ మాట అర్థం చేసుకోండి. మీరు బాప్తిసం ఎంత ప్రాముఖ్యమైందో. బాప్తిసం పొందకపోతే ఉగ్రత పాలవుతారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? నువ్వు మారు మనసు పొందకుండా వచ్చి బాప్తిసం పొందితే ఉగ్రత తప్పిపోద్ది అనుకుంటున్నావా? ఉగ్రతను తప్పించేది మారు మనసుతో కూడిన బాప్తిసము, నూతన పరచబడిన జీవితము. ఇక్కడ భయంకరమైన ఉగ్రత రాబోతున్న సంగతి మీరు మర్చిపోవద్దు. భయంకరమైన ఉగ్రత, దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు బాప్తిసం పొందాలి. బాప్తిసానికి దేవుడు ఎంత విలువనిస్తున్నాడో చూడండి. బాప్తిసం పొందిన వారు వెనుకకు తిరిగి చూడకూడదు.
వెనకకు తిరిగి చూడకూడదు. బాప్తిసము పొంది వెనక్కి చూపు ఉండకూడదు, ముందుకే ఉండాలి. ఎందుకంటే బాప్తిసములో నీ పాపాలన్నీ అక్కడ సమాధి చేయబడ్డాయి. ఇప్పుడు నీవు పరిశుద్ధుడు అయ్యావు, పరిశుద్ధురాలు అయ్యావు. మరలా వెనక ఉన్న పాపములు చూడకూడదు. నీ ముందు ఉంచబడిన ఆ పందె రంగములో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు, ఆయన వాక్యము వైపు చూచుచు నువ్వేం చేయాలి తెలుసా? పరిగెత్తాలి ఓపికతో. ఎక్కడా పడిపోకూడదు. ఏ విషయములోనూ నువ్వు పడిపోకూడదని దేవుని వాక్యం నీకు తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిసము అంటే అర్థం ఏమిటంటే చూడండి, సమాధి చేయబడుట. బాప్తిసం అంటే క్రొత్త జన్మ. బాప్తిసం అంటే దేవుని సంకల్పం. బాప్తిసం అంటే పాతి పెట్టబడుట. బాప్తిసం అంటే ముంచుట. జాగ్రత్త, దేవుని సంకల్పాన్ని నిరాకరించొద్దు. నువ్వు దేవుణ్ణి, యేసు ప్రభుని ధరించుకోవాలి. బాప్తిసం మనం తీసుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. చూడండి ఒక మాట, లూకా వ్రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. లూకా వ్రాసిన సువార్త 3వ అధ్యాయము చూడండి అమ్మా. అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఇప్పుడు బాప్తిసము ఏం చేస్తుంది? పాప క్షమాపణ నిమిత్తము. ఏంటమ్మా? పాప క్షమాపణ నిమిత్తము. మన బాప్తిసము మనకేం కలుగు చేస్తుంది? మీకు ఇంకా తేటగా అర్థమవటానికి అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో చూడండి, పేతురు గారు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఇప్పుడు ఏమన్నాడు మరలా? పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. నీ పాపాలు క్షమించబడాలి అంటే నువ్వు బాప్తిసం పొందాలి. బాప్తిసము పొందకపోతే నీ పాపాలు క్షమించబడవు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు బాప్తిసం పొందాలి. ఇష్టం వచ్చినట్లు పొందటం కాదు, నువ్వు మారు మనసు పొంది, మారు మనసు పొంది నువ్వేం చేయాలా? ఏం చేయాలా? బాప్తిసం పొందితే నీ పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడతాయి. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది చూడండి. 22వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది అక్కడ? కనుక ఎందుకు తడవు చేస్తున్నావు? ఏమిటంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకో. తడవెందుకు చేస్తావు? ఆలస్యం ఎందుకు చేస్తావు? నేను క్రిస్మస్ రోజు తీసుకుంటాను బాప్తిసము, లేకపోతే క్రొత్త సంవత్సరంలో తీసుకుంటాను, నేను పుట్టినరోజు తీసుకుంటాను, నా పెళ్లి రోజు తీసుకుంటాను, లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకుంటాను. ఇవన్నీ పిచ్చి మాటలు చెప్తున్నారు. రేపు నీకు నష్టం జరుగుతుంది. నువ్వు తడువు చేయుట ఎందుకు?
తడవు అంటే ఆలస్యము చేయట ఎందుకు? బాప్తిసము పొందటానికి నువ్వు తడవు చేస్తున్నావా, ఆలస్యం చేస్తున్నావా? ఏమండి, ఫిలిప్పు నపంసకుడు రథం మీద వెళుతూ ఉంటే ఫిలిప్పు వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పాడు, వివరించాడు. వివరిస్తే ఏం చేశాడు తెలుసా? వెళుతూ వెళుతూ ఉండగా నీళ్లు కనపడ్డాయి. ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇవి ఇప్పుడు చదవద్దులేండి, వినండి. నీళ్లు కనపడ్డాయి. నీళ్లు కనపడంగానే ఆ నపంసకుడు అన్నాడు, ఇదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వు అన్నాడు. వెంటనే ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో, అతని జీవితం మారిందో, వెంటనే అన్నాడు, నాకు ఇగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇయ్యి. ఇక్కడ నేను రేపు మా వాళ్ళందరినీ పిలుచుకొని, మా బంధువులు పిలుచుకొని, మా స్నేహితులు పిలుచుకొని, పెద్ద కూటం పెట్టుకొని నేను బాప్తిసం పొందుతాను అనలేదు ఆయన. నేను ఒక ఫంక్షన్ చేసుకొని బాప్తిసం పొందుతాను అనలేదు. ఆ రథం మీద మారు మనసు పొందాడు. ఆ రథం మీద తనకు పాప విషయమై పశ్చాత్తాప కలిగింది. వెంటనే వెళుతూనే ఆడ నీళ్లు కనపడితే వెంటనే ఏమన్నాడు, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇయ్యయ్యా. ఇదిగో నేను ఈ రథం దిగక ముందే, నేను ఆ ఇంటికి చేరకముందే నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను కనుక ఆ యొక్క సమయము నాకు మించిపోకుండా నువ్వు నాకు వెంటనే బాప్తిసం ఇమ్మన్నాడు. ఎందుకు తడవ చేస్తున్నావు? నీవు బాప్తిసం పొందటానికి ఎందుకు తడవ చేస్తున్నావు? ఎందుకు సాకులు చెప్తున్నావు? వెంటనే ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. చెరసాల అధికారి పౌలు శీలలు పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల బద్దలైనది. వాళ్ళు ఎప్పటి వరకు దేవుని స్తుతించారు, పాటలు పాడారు చెరసాల్లో? ఎప్పటి వరకు అండి చెప్పాలి? అర్ధరాత్రి వరకు. అర్ధరాత్రి చెరసాల బద్దలైంది. చెరసాల అధికారి తను తాను పొడుచుకొని చంపుకోవటానికి ప్రయత్నించాడు. ఎందుకంటే రేపు రోమా ప్రభుత్వం నన్ను ఎదురుగా చంపేస్తుంది, ఈ చెరసాల దొంగలందరూ, వీళ్ళందరూ ఖైదీలందరూ తప్పించుకున్నారని. అప్పుడు పౌలు నువ్వేమి హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామన్నా. అప్పుడు ఆ చెరసాల అధికారి ఏమన్నాడంటే, అయ్యా నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలి అన్నాడు. అంటే నీవును నీ ఇంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పౌలు శీలను ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాకా పాడితే చెరసాల బద్దలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి కనీసం ఇంకో గంటన్న బట్టి ఉంటుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ వాక్యం చెప్పడానికి, వాళ్ళందరినీ సిద్ధపరచడానికి ఇంకో గంటన్న బట్టి ఉంటుందా? వారందరినీ తీసుకొని ఆ నీటి దగ్గరికి వెళ్ళటానికి ఇంకొక అరగంటన్న బట్టి ఉంటుందా? కనీసం 3 గంటలు దాటిపోయి ఉంటుంది కదా. ఆ అర్ధరాత్రి వేళ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకి అప్పుడే తెల్లవారుక మునిపే వారింటి వారందరూ బాప్తిసం పొందారు. ఎందుకంటే రేపేం జరుగుద్దో తెలియదు, నాకు వెంటనే బాప్తిసం ఇమ్మన్నారు. వాళ్ళు వెంటనే బాప్తిసం ఇచ్చారు. వీళ్ళు ఒంటి నిండా గాయాలు, రక్తపు మడుగులో ఉన్నారు. అయితే కడిగాడు. కానీ వీరేం చేశారు తెలుసా? ఆ కష్టంలో కూడా, ఆ గాయాలతో కూడా, అయ్యా మేము ఇప్పుడు గాయాలతో ఉన్నాం, మేము ఇప్పుడు బాప్తిసం ఇలేమని చెప్పలేదు. కానీ ఆ గాయాలతోనే ఈ దైవజనులు ఆ ఇంటి వారందరికీ ఆ సమయంలో, ఆ 3 గంటల తర్వాత, ఆ తెల్లవారు సమయంలోనే వారికి బాప్తిసం ఇచ్చేశారు. వాళ్ళకి బాప్తిసం ఇచ్చేశారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రేపు తీసుకుంటానని అనలేదు వాళ్ళు. నపంసకుడు అయ్యా రేపు తీసుకుంటాననలేదు. బాప్తిసమును తడవు చేయకుండా బాప్తిసం తీసుకోకూడదు. తడవు చేయకుండా బాప్తిసం తీసుకోవాలి.
రేపేం జరుగుద్దో నీకు తెలీదు. బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిస్మం వలన ఏం జరుగుతుందంటే పాపాలు క్షమించబడతాయి. ఇదొక అగ్రిమెంట్ అని చెప్పాను మీకు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, బాప్తిసం ఎలా తీసుకుంటామంటే చిలకరింపు కాదు. బైబిల్లో ఎక్కడన్నా ఉందా? క్రొత్త నిబంధనలో సంఘము కట్టిన తర్వాత అపోస్తల పరిచర్యలో ఎవరికైనా చిలకరింపు బాప్తిసం ఇచ్చారా? ఇవ్వలేదు. సరే, నేను తర్వాత చెప్తాను ఆ మాట. మరి చిలకరింపు బాప్తిసం ఎలా వచ్చింది? ఒక భక్తుడి సమయంలో కుష్టి వ్యాధి కలిగిన వారు మారు మనసు పొందారు. వారికి ఇప్పుడు బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఇవ్వాలంటే వాళ్ళ నీళ్ళల్లోకి దిగితే ఆ నీళ్లు కల్ముషమైపోతాయి. రెండోది, ఆ కుష్టి వ్యాధి కలిగిన వారు నీళ్ళల్లోకి వెళితే వారికి సమస్య అవుతుంది. దానివల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా బాధపడతారు. కనుక వాళ్ళని నీళ్ళల్లోకి దింపితే మరలా ఈ దైవజనుడు కూడా వెళ్ళి వారి పక్కనే నిలబడి బాప్తిసం ఇవ్వాలి. ఆ రోజు కుష్టి వ్యాధి అంటువ్యాధి కనుక ఆ కుష్టి వ్యాధి వాళ్ళు రక్షణ పొందటానికి భక్తుడు అగస్టీను ఈ చిలకరింపు బాప్తిసాన్ని ఇచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది. రోగమున్న శరీరానికి రోగం ఉన్నవారు చిలకరింపు బాప్తిసం తీసుకుంటున్నావంటే నీ శరీరానికి ఏదైనా రోగం ఉండాలి. అంతేగాని చిలకరింపు బాప్తిసము ఎక్కడా బైబిల్లో భక్తులు ఇవ్వలేదు. బాప్తిసం వలన మరొక కార్యం ఏమిటంటే చూడండి, ఎందుకంటే అండి పాపము చాలా పెద్ద సమస్య. నీవు శరీరానికి రోగముతో నువ్వు చనిపోయినా పర్వాలేదు, నీవు అంగవైకల్యముతో చనిపోయినా పర్వాలేదు, నీవు పాపముతో మాత్రం చనిపోకూడదు. నీ పాపము నీ వెంట వస్తుంది, అనారోగ్యము వెంట రాదు, అంగవైకల్యము వెంట రాదు, కానీ నేమొస్తుంది, నీ పాపము నీ వెంట వస్తుంది. ఒకసారి మనం ధనవంతుడు లాజరు సంగతిలోకి వెళితే లాజరు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? కురుపులతో చనిపోయాడు, వ్యాధితో చనిపోయాడు. అవునా? అయితే వ్యాధితో, కురుపులతో, శరీరంలో ఉన్న గాయాలతో చనిపోయిన లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ఆయన శరీర సంబంధమైన వ్యాధి అతన్ని ఏమీ చేయలేదు. అయితే ధనవంతుడు చచ్చిపోయాడు, వాడు శరీరం బాగుంది, ఏ వ్యాధి లేదు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ అతడు పాపముతో చచ్చిపోయాడు కనుక పాతాళములో వేదన చెందుతున్నాడు. వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఎందుకు? పాపంతో చనిపోయిన ధనవంతుడు నరక కూపములో ఉన్నాడు, పాపము లేకుండా కురుపులతో వ్యాధితో చనిపోయినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడు. గమనించండి, నీకు వ్యాధి ఉండి చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముండి చనిపోతే నువ్వు నరక కోపంలోనికి వెళ్తావు, అగ్నిగుండంలోనికి వెళ్తావు. పాపము నిన్ను నాశన కూపంలోనికి తీసుకెళ్తుందని లేఖనము తెలియచేస్తుంది. రక్షణను తప్పించేస్తుంది. నీ పేరు బాప్తిసం పొందినప్పుడు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. జీవ గ్రంథములో ఎవరి పేరు లేదో వారందరూ రెండవ మరణం అనే అగ్నిగుండములోనికి వెళతారని ఇదిగో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం.
పాపము క్షమించబడటానికి మనం బాప్తిసము పొందాలి. తర్వాత మనం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము, మీరు 15-16 వచనాలు చదవండి. మార్కు రాసిన సువార్త చూడండి. మార్కు రాసిన సువార్త 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు, మీరేం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అమ్మా, ఏం ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి. ఈ సువార్తను ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షించబడతాడు. ఈ సువార్తను ఎవడైతే నమ్మడో వానికి శిక్ష. అర్థమైందా మీకు? నమ్మి బాప్తిసము పొందిన వానికి రక్షణ. బాప్తిసము పొందితే రక్షణ. ఎందుకయ్యా బాప్తిసం పొందాలంటే? రక్షించబడటానికి. మీకు పేతురు రాసిన మొదటి పత్రిక 3:21లో కూడా ఈ బాప్తిసము మిమ్మల్ని రక్షించుచున్నది. ఈ బాప్తిసము మిమ్మల్ని రక్షించుచున్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:21. బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నదమ్మా. మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు, యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా చూడండి. ఇక్కడ రాయబడింది ఏంటంటే బాప్తిసము ఇప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఈ బాప్తిసం పొందకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావమ్మా. బాప్తిసం పొందిన తర్వాత ప్రభు స్వభావములో, నూతన స్వభావంలో జీవించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుట్లో సమస్య లేదు. బైబిల్ తేటగా చెప్తుంది. నేను బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టాలని కానీ మాయ చెయ్యాలని కానీ నేను ఒక్క మాట కూడా చెప్పట్లేదు. బైబిల్లో ఉన్న సంగతే చెప్తున్నాను. ఈ బాప్తిసము మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ బాప్తిసము మీ పాపాలను క్షమిస్తుంది. ఈ బాప్తిసము మీ పాపములను కడిగివేస్తుంది. ఈ బాప్తిసము క్రీస్తు స్వారూప్యములోనికి మారుస్తుంది. ఈ బాప్తిసము పొందిన వారు క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. ఈ బాప్తిసము పొందిన వారు దేవుని అనాది సంకల్పాన్ని నెరవేర్చిన వారు. ఈ బాప్తిసం పొందిన వారు ఉగ్రత నుండి తప్పించుకునేవారు. ఈ బాప్తిసము పొందితే పరిశుద్ధాత్మ అనువరమును మీరు పొందుతారు. పరిశుద్ధాత్మను వరమును ఇది దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకత. మన దేవుడు అందరికీ ప్రభు, అందరినీ రక్షించటానికి ఆయన ఇదిగో ఈ బాప్తిసం అనే కార్యాన్ని మన ముందు ఉంచాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ బాప్తిసము తీసుకోవాలి, చిలకరింపు కాదు. బైబిల్లో బాప్తిసము ఎక్కడిచ్చారంటే విస్తారమైన నీళ్లున్న చోటే ఇచ్చారు. ఐనోను వద్ద విస్తారమైన నీళ్లు ఉన్నాయి కనుక బాప్తిసం ఇచ్చు యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చాడు. యోర్దాను నదిలో నీళ్లున్నాయి కనుక బాప్తిసం ఇచ్చాడు. నపుంసకుడు చూడండి, ఆ రథం మీద వెళ్ళేటప్పుడు నీళ్లున్నాయి కనుక మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తాను. చాలామంది అంటారు ఆయన నీళ్లు తీసి ఆయన్ని చిలకరించాడు అనుకుంటారు.
కొంతమంది చెప్పేది అదే. మీకు ఓ మాట చెప్పనా నేను? అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి రండి, 8వ అధ్యాయము 36, 38 చూడండి. 8వ అధ్యాయము ఇదిగో నీళ్లు నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని రథం నడిపేవాడికి ఆజ్ఞాపించాడు. తర్వాత చదవమ్మా. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిర్రి. ఇద్దరు నీళ్లలోకి దిగారంటే చెప్పండి, చిలకరింపు బాప్తిసం అయితే వాళ్ళిద్దరు నీళ్లలోకి దిగాల్సిన అవసరం ఉందా? అసలు రథంలోనే నీళ్లు ఉంటాయి, ఆ రథంలో ఆ నీళ్ళే ఆయన మీద జల్లొచ్చు కదా. మరి వాళ్ళిద్దరూ ఎందుకు నీళ్లలోకి దిగారు? అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు ఒక వస్తువును శుభ్రం చేయాలంటే ఊరకట్టని మనం నీళ్ళలా అలా చల్లితే ఈ వస్తువు శుభ్రం అవుద్దా? అవదు. ఈ వస్తువుని శుభ్రంగా నీళ్లలో ముంచాలి. అలాగే మనం కూడా నీళ్లలో మునగాలి, నీళ్లలో పాతి పెట్టబడాలి. ఎప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తే అప్పుడు వెంటనే బాప్తిసం పొందాలి. బాప్తిసము ఎందుకు పొందాలి? ఎవరు పొందాలి? మారు మనసు పొందిన వారు పొందాలి. నా పాపాలకు క్షమాపణ కావాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నవారు ఆ బాప్తిసం. నా పాపంతో నేను చచ్చిపోతే ఎవడు చూసి వచ్చాడంటే ఎవడేం చెప్పలేడు. వాక్యం చెబుతుంది, బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అంటే నీకు బైబిల్ అంటే నీ చేతిలో ఉన్న బైబిల్నే నువ్వు నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే ప్రార్థనకు రావటం ముఖ్యం కాదు, వచ్చిన నీవు నీ జీవితాన్ని క్రీస్తు స్వారూప్యంలోనికి వాక్యానుసారంగా మలుచుకోవటం ముఖ్యం. ఏమండి, జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందాలి, వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందాలి, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి బాప్తిసం పొందాలి, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి బాప్తిసం పొందాలి, పవిత్రులుగా తీర్పు తీర్చబడటానికి బాప్తిసం పొందాలి, దేవుని పిల్లలుగా పిలువబడటానికి బాప్తిసం పొందాలి, క్రీస్తును ప్రకటించడానికి బాప్తిసం పొందాలి, సంఘములో సంఘ సభ్యులుగా పిలువబడటానికి బాప్తిసం పొందాలి, ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి బాప్తిసం పొందాలి, ప్రభుని ఆరాధించటానికి ఆ అధికారం కొరకు బాప్తిసం పొందాలి, దేవుడు నీతిమంతుడుగా న్యాయమైన తీర్పులో నీవు నరకానికి వెళ్లకుండా ఉండటానికి బాప్తిసం పొందాలి. మరి బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తావా? ఎంత ప్రాముఖ్యమైందో బాప్తిసం అర్థం చేసుకున్నావా? అపోస్తలుడైన పౌలు గురిటివాడైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చోట ఉన్నాడు. అననీయాతో దేవుడు మాట్లాడాడు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో చదవద్దులేండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభును అంగీకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ అననీయ వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసి ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడు పౌలుకి. అప్పుడే ఆ సమయంలోనే పౌలు బాప్తిసం పొందాడు. తడవు చేయలేదు, ఆలస్యం చేయలేదు. అందుకే యేసు ప్రభువారు మనకు మాదిరి చూపించటానికే యోహాను దగ్గరికి వెళ్ళాలి. నీ చేత నేను బాప్తిసం పొందాలి కదా అయ్యా అని యోహాన్ అంటే ఇప్పటికి ఇది కానిము. ఎందుకంటే ఈ మానవాళికి మాదిరికరంగా నేను బాప్తిసం పొందుతున్నాను.
మానవాళికి మాదిరికరంగా ఉండటానికి నేను బాప్తిసం పొందుతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుకు మాదిరి, క్రీస్తు చేసిన విధానం, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి ఊరికేం కాదు. పౌలు అంటాడు, క్రీస్తు మరణ అనుభవంలో నేను సమానమైన అనుభవం పొందటానికి అంటాడు. సమానమైన అనుభవం కనుక క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. మన పాపాలు కడిగేసుకోవాలి. పాపంతో నేను ఇంకా బ్రతకొద్దు. నూతన స్వభావంలోనికి మార్చబడు. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళా అంటే గొర్రె పిల్ల యేసు ప్రభువారైతే యేసు ప్రభువారు పశువుల పాకలోనికి వచ్చాడు. అలాగే యేసు ప్రభువారు తర్వాత ఆయన యోర్దాను నదికి వెళ్ళాడు బాప్తిసం పొందటానికి. నీవు కూడా యోర్దాను నది అంటే రక్షణ అనుభవం. తర్వాత యేసు ప్రభువారు శోధించబడటానికి వెళ్ళాడు. తర్వాత చెప్పుకుందాం ఆ మాట. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నీ బ్రతుకును మార్చుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి. దేవుని రాజ్యమునకు నీవు వారసులు కావాలి. అందుకే బాప్తిసం, తగ్గింపు జీవితము, మారు మనసు, బాప్తిసం ఈ కావాలి. నీవు అతిశయపడమాక, నీకున్న దానిని బట్టి గర్వపడమాక, నాకు చెప్పేది ఎవరులే అని అనుకోమాక. ఎందుకంటే రేపు దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ బ్రతుకును చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు, నీ నడవడికను చూస్తున్నాడు, నీ అహంకార బుద్ధిని చూస్తున్నాడు. నీలో విధేయత లేదు, పశువుల పాకలోకి వచ్చే అనుభవం లేదు, రక్షణ పొందే అనుభవం లేదు, నీలో దేవుని స్వారూప్యములోనికి మార్చబడే అనుభవం లేదు. కనుక రేపు ఖచ్చితంగా శిక్షించబడతావు. ఒక్కసారి ఆలోచించుకోండి. ధనవంతుని ఒక్కసారి ఆలోచించుకోండి. వాడికి ఏం తక్కువ, ఎంత అతిశయపడి ఉంటాడు, ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఏమి దిగులు లేదు. ఇక్కడ నీకేమి దిగులు లేకపోవచ్చు, మంచి శాలరీస్ రావచ్చు, మంచి జీతంతో నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ నవీన స్వభావం ధరించుకోకపోతే, విధేయతతో కూడిన స్వభావం ధరించుకోకపోతే నీ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బైబుల్ మనకి ప్రామాణికం. బైబిల్లో ఉన్నాయే చెయ్యండి, బైబిల్లో లేని చెప్పొద్దు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు మాట్లాడావు నాయనా, నీ మాటల చేత నన్ను బలపరిచావు. స్తోత్రం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రార్థన చేయండి.